श्री लक्ष्मी नारायण स्वरूपस्य गोपरा देवता वेदा वृषभदेवताभ्यो नमो नमः। ओम विश्वेता देशवदेषु प्रामादयातगद्धवगणेन्द्र सुन्वते आरामते पुरवस्वामसरभा గోవృషభ కళ్యాణ మహోత్సవంలో లక్ష్మీదేవిగా గోమాతను మహావిష్ణు స్వరూపంగా వృషభదేవత ఆమోదున్నది వృషభదేవత అంటారు. మహావిష్ణు స్వరూపంగా భావించి మన ఎలాంటి వివాహ కార్యక్రమంలో వధువులకి కాలు కడిగి కన్యాదానం చేస్తామో అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కాలు కడిగి కన్యాదానం చేయదు. కాబట్టి ఈ యొక్క గోపరాదేవత వృషభదేవతకి కాలు కడగటం కన్యాదానం ముందుగా రక్షాబంధన ధారణ కంకణాదీక్షణ అలాగే నూతన వస్త్రాలు పట్టు వస్త్రాలు కూడా జరగడం జరిగింది. తదుపరి కన్యాదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఇక కన్యాదానం చేయడం వల్ల విశేషం ఫలితాన్ని ఇక చూసేటువంటి వారికి వినేటువంటి వారు అందరికీ కూడా కన్యాదాన ప్రతిఫలం దక్కుతుంది. అటువంటి కన్యాదాన మహాభాగ్యం జరుగుతుంది. ఇక్కడ మహాసంకల్ప పడడం జరుగుతుంది. అందరూ కూడా దగ్గరుండి వీక్షించండి. తీసుకురావాలి పళ్ళం తీసుకురా ఎవరికాలు ఎవరి వైపు దగ్గర వచ్చాం. ఆ పళ్ళం తీసుకురావద్దు. అధానందవేర్యస్య శ్రీమధాదినారాయణస్య అచింత్య పరిమద సఖ్య ప్రియమానస్య మహాజలోకస్య మధ్య పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానం ఏకతమే యత్రాహరంగార్పణం వ్యప్యేజ వాయువ్యాగాసజ్యానామదశ్మహబ్రహ్మాండగంధయోర్मध्ये ఆధారశక్తే శ్రీ పూర్వవరాహ వైష్ణవానంద నాగశేష దక్షగాష్టదిగ్గజో ప్రతిష్ఠతే అతల నితల సుతల తలాచల శాతల మహాతల పాతాల సప్తలోకాన పరుతలే భూలోక భవర్లోక సవర్లోక మహర్లోక ఘనర్లోకాస్తవర్లోక సత్యలోకాన సప్తలోకాన ధోభాగే చక్రవాల శైలగతి మహాసమేరో సహస్ర శిఖరానువర్తిని మహానారాయణ బలిరాజరాజస్య శేషస్య సహస్రామనామని మండల మండితే ఐరావతి పుండరేక వామన కుముదాని పుష్పదంత సార్వభౌమాస్పదేకాశ సిద్ధంచ శుద్ధాచంద్రోత్తంజతే అమరావతి అశోకవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వతి అలకావతి ఇది అష్టాపుణ్యాపురి విరాజతే ఇంద్రాగ్నియమనవృతవర్ణవాకుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానం పరిపాలతే మహేంద్రమలయ సహ్యశక్తి హిమవతోక్షరత్ విద్య పార్యాత్ర సప్తకులాచలమతంగ హిరణ్య శృంగమాయోత్కిష్కింధ ఋషిశృంగాఖ్య లోకాలోకాచలమంచనగాతిష్ఠతే రామ శిబిరంద్రికయ అంగసుహోత్ర పృథుమాంధ్యాతృగయాతి మరుతదిలీప అంబరీష శశిబిందు అంబరీషితి చోరస మహారాజే పరిపాలతే కాత్యవీర్య సగర పురూరువ పురుగుస్తన హరిశ్చంద్రాఖ్య చక్రవర్తి అధిష్ఠితే అంధవజగలింగ కాశ్మీర కాంభోజ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటకర్వాద పర్వాద పానాదవాద్య పులింద్ర ఆంధ్ర భూద్ర దశాన భోజ కుక్కురుగురు గాంధర్వ విదర్భ విదేహి బాహ్లిక బర్బరు కేకయ కోశకుంతల కిరాత సూరసేన కొంగు నజంక నమస్య త్రిపాస్వ గోర్ణ యవన జాలాంతిక సాల్వచేతి సింధువత్యాది అనేక విశేష దేశ భాషా భూమి పాల చిత్రతే భగీరథి గౌతమి యమునా సరస్వతి కృష్ణవేణి బహుధ తుంగభద్ర వేణు కమలాపహారి కావేరి కృతమాలతా ప్రపన్నే విశోగా కౌశికి గంధకి విచిత్రగో వశిష్ఠ ప్రవరాకాస్యపి సరయు సర్వపాప కుషావతి పల్గుని రేవకరుతోయ పుణ్యదాని ప్రణీదాని అనేక పుణ్యనది పవిత్రతే అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురిద్వారావ
పద్మావతి సప్త పుణ్యపురి విరాజతే స్వామి పుష్కరత్రయ సహిత శేషాచలనగర గుణమల ద్వయ సహిత శ్రీశైలాది పుణ్యచలా పుణ్యాధిష్ఠితే జంభోప్లక్ష కుశం సాగర పుణ్యదేవే ఇదే భారతవర్షే ప్రతగంధే నేరోష దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ గంగా గోదావరి సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సమశ్యమానస్య గృహసన్నిధౌ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణ్యమాన్ కన్య గోపరాదేవత కన్యాదాన శుభార్థకాలేన మహాసంకల్పంగత్వేన అనుకోండి. అది కన్యాదానం చేయడం వల్ల ఎంత విశేషమైన ఫలితాన్ని కలిగజేస్తారంటే ఇక కన్యాదానం చేసేటువంటి యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో వారి పూర్వీకులు ఎవరైతే ఉంటారో 10 తరాల వారు తర్వాత రాబోయే అంటే వారి తర్వాత రాబోయే 10 తరాల వారు ఇప్పుడు కన్యాదానం చేసేటువంటి యజమాని మొత్తం 21 తరాల వారు కూడా బ్రహ్మలోకం పొందుతారు. ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల ఈ యొక్క గోవృషభ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇలా ఆరుబడి చేయడం వల్ల చూసేటువంటి వారు కూడా ఈ యొక్క కన్యాదానం చేసేటప్పుడు వినేటువంటి వారు కూడా అటువంటి ప్రతిఫలం దక్కుతుంది అందరికీ కూడా. అందువల్ల ఈ యొక్క లోక కళ్యాణార్థం కూడా ఈ యొక్క గోవృషభ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేసే చోట అందరూ వెళ్ళి ఆ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వారి పూర్వీకులందరూ కూడా నరకం నుండి విముక్తి పొంది శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకం పొందుతారు అనమాట. అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనుకోండి. పరమేశ్వర ప్రీత్యార్థం పరమేశ్వర ఉద్దిశ్య శుభాభ్యాం మమ ఇహ జన్మాభ్యాం సా జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మధ్యవర్తిన కాలే బాల్య యౌవన కౌమార్య వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థేషు మనో వాక్కాయ ఇంద్రియ కర్మణే వ్యాపారే రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానత చ సమస్త పాపక్షయ నివృత్తి ద్వారా పరమేశ్వర ప్రీత్యార్థం మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం సర్వేషాం పితॄణాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యార్థం గంగా వాలుకాది సప్త ఋషి మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్ర వశానే ఏకైక వాలుక అపకర్ష క్రమేణ సర్వ రాశి అపకర్షణ సంయుతకాలే బ్రహ్మలోక నివాస సిద్ధ్యార్థం అంటే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోమాతని గోపరా దేవత ఆ యొక్క మహాలక్ష్మి స్వరూపమైన అమ్మవారిని మహావిష్ణు స్వరూపమైన వృషభ దేవతకి కన్యాదానం చేస్తున్నాం. ఈ కన్యాదానం చేయడం వల్ల గంగా వాలుకాది సప్త ఋషి మండల పర్యంతం అంటే గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులు తీసుకుని సప్త ఋషి మండలం ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక్కొక్క ఇసుక రేణువులు పేర్చగా కొంత రాశి వస్తుంది. ఆ రాశిని 1000తో గురించి ఆ వచ్చిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఇసుక రేణువునంతా వెనక నుంచి తీసుకురావడానికి ఎంతోదే కాలం ఎంతోదే సమయం పడుతుందో అంతకాలం కూడా బ్రహ్మలోకం పొందుతారనే కన్యాదానం చేయడం వల్ల మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి ఆ గోమాతను అనుకోండి. తిలై సూర్య మండల పర్యంతం కృతరాశేర్ వర్ష సహస్ర వశానే ఏకైక తిల అపకర్ష క్రమేణ సర్వ రాశి అపకర్షణ సంయుతకాలే బ్రహ్మలోక నివాస సిద్ధ్యార్థం అంటే తెలై సూర్యమండల పర్యంతం తెలంటే నువ్వు గింజలు తీసుకుని సూర్యమండలం ఎంత దూరం ఉందో అంత దూరం కూడా మళ్ళీ ఒక్కొక్క నువ్వు గింజలు పేర్చగా ఆ వచ్చిన రాత్రి 1000 గురించి ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క నువ్వు గింజని వెనక నుంచి తీసుకురావడానికి ఎంతో కాలం పడుతుందో అంత సమయం కూడా బ్రహ్మలోకం పొందుతారట కన్యాదానం చేసేటువంటి వారు అనుకోండి. గో వృషలోమ అభిర్ నక్షత్ర మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్ర వశానే ఏకైక వాలుక అపకర్ష క్రమేణ సర్వ రాశి అపకర్షణ సంయుతకాలే బ్రహ్మలోక నివాస సిద్ధ్యార్థం ప్రతి కన్యాదానం చేయడం వల్ల మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి గోమాతని గో వృషభం అంటే ఆవు గాని ఎద్దు గాని తోక చివరినటువంటి వెంట్రుకలు తీసుకుని ఒక్కొక్క వెంట్రుకని నక్షత్ర మండలం ఎంతో దూరం ఉందో అంత దూరం పేర్చగా ఎంతో రాశి వస్తుందో ఆ రాశి మళ్ళీ 1000 గురించి ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క వెంట్రుకని ఎంత వెనక నుంచి తీసుకురావడానికి ఎంతో కాలం పడుతుందో అంత సమయం కూడా ఇక బ్రహ్మలోకం పొందుతామంట. బ్రహ్మలోకంలో నివసిస్తామంట ఈ కన్యాదానం చేయడం వల్ల అనుకోండి. మమ
इह जन्मानि जन्मानि राजादि राजो भूत्वा समस्त सुख अनुभूय ततो विष्णु सायुज्य फल व्याप्यार्थम यथाशक्ति लोक कल्याणार्थम मम मनो वांछित फल सिद्ध्यार्थम महालक्ष्मी स्वरूपिणी गो परादेवता कन्या दान महम करिष्ये అల్లంలో ఎదురుగా పెట్టండి అలాగే మీరు పాలు ఎన్న బాగా పట్టుకోండి పాలు వేస్తున్నారు పట్టుకున్నారు రావైన భజనలో ఒకసారి బాగా చేయండి కన్యాం గణక సంపన్నాం గణాభరణై దాస్యామి విష్ణవే స్తుత్యం బ్రహ్మ లోకా దివ్యజ అయం మహోత్సవ కన్యాదానం మహోత్సవ శుభమహోత్సవ అనుకోండి ధర్మేచ అర్థేచ కామేచ త్వయేచ నాతి చరితవ్య ధర్మార్థకామ్య మోక్ష చతుర్గ సఫల పురుషార్థ సిద్ధ్యార్థం నూతన దాంపత్య అన్యోన్యతావర సిద్ధ్యార్థం సత్సంతాన సౌభాగ్యవల సిద్ధ్యార్థం సుభద్ర పౌత్రాది సమృద్ధ్యార్థం గోపరా దేవత కన్యాదాన మహోత్సవ శుభ మహోత్సవస్తు. ఈ మనసులో ఇష్టదేవ మనసులో ఉన్నటువంటి మన సంకల్పం అంటే సంకల్పం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నిర్ణయించుకుని ఈ యొక్క నూతన దాంపత్యం ఏదైతే ఉందో ఈ యొక్క దాంపత్యం అన్యోన్యం ఉండాలని సత్సంతానం కలగాలని ఈ యొక్క వంశం అభివృద్ధి చెందాలని మనసులో అనుకుని ఆ యొక్క లక్ష్మీదేవికి మహావిష్ణు స్వరూపమైన వృషభదేవతకి నమస్కారం చేసుకుంటాం. ధ్రువందే రాజావరుణా ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం చంద్రచాగ్నిచరాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇది జోడ దంపతుల నుంచండి ఎవరిగా పట్టాలి మీరు ఆ పక్కకి వెళ్ళిపోతుంది ఎవరికైనా జోడ నుంచండి. నలుగురు మీరు దంపతులు వేసిన తర్వాత ఆ పైన మీరు చెయ్యి వేసి పట్టుకోండి సార్. ఒకసారి ముందర చెయ్యి పట్టుకుని కదా నలుగురు పట్టుకోండి. విఘ్నేశ్వర విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు బలం సుచిత్రం విఘ్నేశ్వర నామ సురేశ పూజ్య వధోవరభ్యాం వరదా భవంతు. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ప్రదేదే కృతం స్మరామి. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాంబరరత్నభూష కళ్యాణ గౌరీ శుభమంగళార్తి వధూవరాభ్యాం వరదా భవంతు. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. వసంతలక్ష్మీ వరరాజలక్ష్మీం క్షీరాభిపుత్రీ కమలాయదాక్షీం శ్రీవిష్ణుపత్నీం భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగయితాః న్యస్తారాగమస్తకే ధవలసత్కుందప్రశూలాయితాః శస్త్రాశ్యామలకాయకాంతికలితాయ ఇంద్రనీలయితాః ముక్తాస్థా సమదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. శ్రీ భద్రాచల
నీలాచల దివ్య భవ్య శిఖరం భౌత్యంగ సౌధంజరే నిత్య శ్రీమతి సుందరే మణిమయ సింహాసనే బాసురే స్వాధీన సాధీనతయామృతయ వామాంక విశ్రాంతయ శ్రీరామ పరిపూర్ణ శాశ్వత కుర్వాదివౌధం పరం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. భజనలో సిద్ధంగా ఉండండి. స్వస్త్యష్టాసేత సహస్రానాం జగద్గురువచ్చాన మహామంజోగపూర్వైతిరహస్యాసప్రదేవేన పురంధర బాలకయమణోగణమోకుబేర ఈశాన్యలస్తిక్పాలగానం జల జపహరి హరి ముఖ్య దేవగణానం నాద విశ్వామిత్ర పరాశరాత్రి వాగీక గౌతమ భృవ్యాసన మహర్షీన సీత అరుంధతి హరి ద్రౌపదిదానం ఆంధ్రధరి పాంచాలిత మంత్రి మహత్తరి ప్రధానం హరిచంద్రకార్య వీర విక్రమార్గోజరాది పుణ్యపుణ్యశానం జంభో నమనారికేల కఠోరధాత్రిధారిజ్ఞానవలోక్షానం పుణ్యాగమ విరాట్ కేతకే సంప్రగడ స్తూర్ముఖమకర గౌరోజనాభిషేకంధానం అపరమిత కలసగనిక గృహమేతక విశ్వవీర వాజీ ఏకధ్వరీనం కాశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీనం శ్రీశైల వింధ్యామాసన గోపత్ర కైలాసన హాసైలానం తర్కమీమాంస సుమహోత్ర సావధాన భజత్రేలు సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన లక్ష్మీదేవి విష్ణుమూర్తి